హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలు చాలా ఇష్టపడే యమ్మీ యమ్మీ పాస్తా చూపించబోతున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. బయట పాస్తా కన్నా మనం ఇంట్లో చేసిన పాస్తాని చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకెప్పుడు బయట వద్దు, నాకు ఇంట్లోనే చేయి మమ్మీ అని అంటారు. సో అంత బాగుంటుంది రెసిపీ వచ్చేసి. సో నేను చేసిన టేస్టే మీకు రావాలంటే నా వీడియో కంప్లీట్ ఎండింగ్ వరకు చూడండి, చూసి అప్పుడు ట్రై చేయండి, పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ గైస్, ఎందుకంటే నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరైనా చూసి దాన్ని ఎలా ఉందో కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో మనకి ఫస్ట్ రెసిపీ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే, ఒక మీడియం సైజ్ టమాటోలు ఒక 5 తీసుకోవాలండి, అలాగే ఒక 2 క్యారెట్స్, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 4 పచ్చిమిర్చి. సో ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పాస్తా ఉండాలండి, అలాగే మనకి చైనీస్ ఉంటుందిగా, చైనీస్ సాస్ అంటే మనకి ఈ షెజ్లాన్ సాస్ అని, లేకపోతే ఇంకా చైనీస్ సాసెస్ చాలా దొరుకుతున్నాయండి, బట్ నేనైతే షెజ్లాన్ యూస్ చేస్తాను. సో మీరు ప్రిఫర్ చేస్తే ఇది యూస్ చేయండి, లేకపోతే మీకు నచ్చిన సాస్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే షెజ్లాన్ సాస్ యూస్ చేస్తున్నాను, అలాగే టమాటో సాస్ కూడా యూస్ చేస్తున్నానండి. సో ఫైనల్గా మీరు పాస్తాకి సరిపడా ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ లెవెల్ అన్నది హాఫ్ అబోవ్ వేసుకోవచ్చండి. సో మనకి వాటర్ లెవెల్ అన్నది ఎంత ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం దాన్ని జాలీలో పోసేస్తాం కదండి వడపోసినట్టు. సో మనకి వాటర్ ఎంత ఉన్నా పర్వాలేదు. సో వాటర్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ తీసుకున్నానండి, సో మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఫైనల్గా వాటర్ అయితే బాయిల్ అవ్వాలండి. సో గిన్నెలో మరుగుతూ ఉండాలి నీళ్ళు. సో అలా మరుగుతున్నప్పుడు మనం ఈ పాస్తాని ఆ వాటర్లో వేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా వేసుకోవాలి. సో మనం వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి, కలుపుకోకపోతే పాస్తా అన్నది కొంచెం స్టిక్కీగా అయిపోతుంది. సో మనం వేసుకోగానే ఒకసారి కలుపుకుంటే మనకి అలా స్టిక్కీగా అవ్వదండి. సో మనకి పాస్తా ఉడకడానికి దాదాపు 15 మినిట్స్ పైనే పడుతుందండి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగున అతుక్కుపోయి మాడిపోతాయండి. సో ఎంత వాటర్లో ఉన్నా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఈ పాస్తా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. సో నేను తీసుకుంది వీట్ పాస్తా అండి, మీరు కూడా వీట్ పాస్తా ట్రై చేస్తే ట్రై చేయండి. వీట్ పాస్తా అయితే మనకి మైదా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. సో పిల్లలకి కూడా హెల్త్ పరంగా మంచిది. సో ఫైనల్లీ చూడండి పాస్తా అయితే బాయిల్ అయిపోయింది. సో దీన్ని చెక్ చేసుకోవాలండి, ఒకసారి నైఫ్తో కట్ చేసి మిడిల్లో ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలండి. సో నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇదైతే దాదాపు బాయిల్ అయిపోయిందండి, కొంచెం ఒక లిటిల్ బిట్ ఒక 10% బాయిల్ అవ్వకుండా ఉండాలండి. మరీ మెత్తగా అయిపోతే పాస్తా చేసుకున్నప్పుడు అదంతా సాఫ్ట్గా అయిపోయి బ్రేక్ అయిపోతాయి. సో నేనైతే జాలీలో వేసేసుకున్నాను చూడండి పాస్తా. జాలీలో వేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ పాస్తాలో. సో ఎందుకంటే మనకి పాస్తాలో కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే అవి అతుక్కోకుండా స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయండి. సో ఫ్రీగా మనకి పాస్తా అన్నది చేసుకున్నప్పుడు పొడిలాడుతూ ఉంటుంది. సో ఈ ట్రిక్ యూజ్ చేస్తే పాస్తా బాగా పొడిలాడుతూ ఉంటుందండి. ఇది పాస్తాకే కాదు, మనం ఎప్పుడైనా నూడిల్స్ చేస్తాం కదండి ఇంట్లో, నూడిల్స్ చేసినప్పుడు కూడా మనం బాయిల్ చేసిన తర్వాత ఇట్లా కూల్ వాటర్ వేసుకుని స్ట్రైనర్తో దాన్ని వడపోసుకుంటే మనకి నూడిల్స్ కూడా పొడిలాడుతూ ఉంటాయండి, స్టిక్కీగా లేకుండా. మనకి బయట నూడిల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి. సో మనకి ఫైనల్గా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో నేను ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే తీసుకున్నానండి, దాదాపు ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి బాగా. కొంచెం ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి ఉంటాయి కదండి. సో ఫస్ట్ అయితే అవి వేసుకోవాలి. నేనైతే ఆనియన్ వేసి చెక్ చేస్తున్నాను చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో. సో మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు పచ్చిమిర్చిని, ఆనియన్, క్యారెట్ ఒకేసారి వేసుకోవచ్చండి. సో ఇవి బాగా ఫ్రై అవ్వకూడదండి, మీడియంగా ఫ్రై అవ్వాలి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి బాగా వేగిపోతే మన పాస్తా అన్నది టేస్టీగా ఉండదు.
సో మనకి వెజిటేబుల్స్ అన్నవి లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కంప్లీట్ గోల్డెన్ కలర్ రానివ్వమాకండి. సో ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సో చూడండి, నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం దోరగా వేగనివ్వండి. మరీ వేగనివ్వద్దు. సో జస్ట్ కలర్ చేంజ్ అవ్వగానే మనం అందులో టమాటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో నేనైతే 5-6 టమాటోస్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ 5 తీసుకున్నాను. సో నేను సరిపోదని చెప్పి ఇంకో టమాటో కూడా కట్ చేసి యాడ్ చేశాను. సో మీరు ఇంకా టమాటో యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. యాక్చువల్‌గా పాస్తాలోకి మనకి టమాటో ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. సో టమాటో ప్యూరీ అన్నది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో మనం పైగా ఒరిజినల్ టమాటోస్ వేసుకుంటున్నాం. అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. సో ఇలా టమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి సాస్ అన్నది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కదండీ. సో అదే బయట అయితే మనకి మ్యాక్సిమం టమాటో సాస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒరిజినల్ టమాటోస్ అయితే ఎక్కువ యాడ్ చేయరు కదా. సో మనకి వాటిల్లో ప్రిజర్వేటివ్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం సాస్ వేసుకోవడానికి కొంచెం తక్కువ ప్రిఫర్ చేయాలి కాబట్టి టమాటోస్ అన్నవి ఎక్కువ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను చూడండి. మీరు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. నేనైతే కారమే వేసుకున్నాను. సో చూడండి, నేనైతే టమాటో సాస్ వేసుకున్నాను. దాదాపు నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే సాస్ యాడ్ చేశానండి. ఎక్కువైతే యాడ్ చేసుకోకర్లేదండి. ఎందుకంటే టమాటోస్ ఎక్కువ తీసుకున్నాం కదా. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సాస్ అన్నది తక్కువ వేసుకోవచ్చు. సో చూడండి, సాస్ వేసాక మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత షెజ్వాన్ సాస్ ఉంది కదండి. నేను షెజ్వాన్ చట్నీ చూపించాను స్టార్టింగ్లో. సో ఇది వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే. సో మీరు కూడా మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా స్పైసీగా ఉంటుందండి. సో మీరు పిల్లలు ఎంత స్పైసీగా తింటారో ఆ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే దాదాపు 5 పీపుల్స్‌కి అయితే చేస్తున్నానండి. సో ఆ 5 పీపుల్స్‌కి తగ్గట్టు నేనైతే సాస్ యాడ్ చేసుకున్నాను. సో మీరు ఎంతమందికి చేస్తున్నారు అన్న క్వాంటిటీని చూసుకొని సాస్ యాడ్ చేసుకోండి. సో ఫైనల్‌గా వెనిగర్ అయితే వేసుకోవాలండి. ఒక మూత వెనిగర్ వేసుకుంటున్నాను చూడండి. సో మీరు వెనిగర్ వద్దు అనుకుంటే గనక స్కిప్ చేసేసి మీరు లెమన్ ఉంటుంది కదండీ, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి. సో లెమన్ కూడా మంచి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుందండి వెనిగర్ బదులు. సో మనం వెనిగర్ని స్కిప్ చేసి లెమన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి. సో ఈ స్ట్రక్చర్లో ఉండాలండి. సో మనకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి. కొత్తిమీర వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వండి ఒక 2-5 మినిట్స్. సో ఫ్రై అయిన తర్వాత మనకి మ్యాగీ మసాలా దొరుకుతుంది కదండీ. సో ఆ మ్యాగీ మసాలా పౌడర్ ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేసుకోండి. నేను చేసే క్వాంటిటీకి ఒక ప్యాకెట్ అయితే ఈజీగా పట్టేస్తుంది. సో నేనైతే ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్నానండి. సో అది వేసుకుని బాగా కలుపుకోండి మొత్తం కలిసేటట్టు. సో ఆ మసాలా కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి. సో ఫైనల్‌గా మన పాస్తా గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్‌గా మన పాస్తా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా. సో ఈ పాస్తాని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. సో మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నేను తీసుకుంది ఎక్కువ క్వాంటిటీ కదా. సో నేను తీసుకున్నది ఈ గిన్నెలోకి సరిపోలేదండి. సో నేను ఈ బాండీలో చాలా స్లోగా నెమ్మదిగా కలుపుకున్నాను మొత్తం కంప్లీట్‌గా పాస్తా అంతా కలిసేటట్టు సాసెస్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. సో ఫ్లేమ్ కూడా ఆఫ్ చేయకూడదండి కలిపేటప్పుడు. మనకి ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్‌గా మన పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా రెడీ అయిన పాస్తాని బౌల్‌లో పెట్టి మీ పిల్లలకి ఒక్కసారి పెట్టి చూడండి. అమ్మ జొమాటోలో బుక్ చేసావా నువ్వు పాస్తా అని చెప్పి అడుగుతారు. సో రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుందండి. దానికి మించి ఉంటుంది టేస్ట్ అయితే. సో మనకి రెస్టారెంట్‌లో ఏం సాస్‌లేస్తారో, ఏమేస్తారో తెలీదు కదండీ. సో ఇంట్లో ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి కదా. సో పిల్లలందరికీ ఇలా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.